ఓన్లీ మనల్ని ఎప్పుడు అయ్యా నువ్వు చేసిన గొప్ప కార్యాలను బట్టి, నీ పరిశుద్ధ నామమును బట్టి మరి నిన్ను స్తుతిస్తున్నాను, నిన్ను ఆరాధిస్తున్నానని ఎప్పుడు మన హృదయంలో ఒక కృతజ్ఞత, ఒక గ్రాటిట్యూడ్ కలిగి మనము ప్రతి విషయంలో దీనులమై మనల్ని మనం తగ్గించుకుని దేవుణ్ణి మాత్రమే హెచ్చిస్తూ మరి ఆయన్ను స్తుతిస్తూ ఆయనకి కృతజ్ఞతాస్తుతులు కలిగి ఉండాలని భక్తుడు మనకు తెలియజేస్తున్నాడు. మరి ఈ చిన్న వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్. మంచిదమ్మా. చదవబడినటువంటి కీర్తన భాగము 105వ అధ్యాయము మరి చక్కని రీతిలో వివరించినటువంటి కుమార్తె శైలజకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒకసారి అందరం కలిసి దేవునికి స్తోత్రం చెల్లిందామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క సమయంలో మరి దేవుడు చేసిన మేలులు బట్టి మరి ఎవరైనా సాక్ష్యం చెప్పాలి అన్న ఆలోచన కలిగి ఉంటే దయతో వచ్చి మరి దేవుడు చేసిన మేలులు సాక్ష్య రూపంలో తెలియజేయాలని ఈ యొక్క సమయాన్ని మీకు అందిస్తూ ఉన్నాను. సాక్ష్యముల సమయం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయం ఇచ్చిన అయ్య గారికి, సంఘస్థులకి, ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నానండి. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, నా ప్రాణమ యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువద్దని దేవాది దేవుడు సెలవిచ్చారు. దాన్ని బట్టి ఈ యొక్క సాక్ష్యాన్ని నేను మీ ముందు పంచుకోవాలని ఆశపడుచూ ఉన్నాను. ఆ సాక్ష్యం ఏంటంటే, మా చిన్నవాళ్ళ విషయంలో ప్రతి ఒక్కరికి తెలిసింది. తనకి ప్లేట్లెస్లో ప్రాబ్లం ఉన్నదన్న విషయము అందరికీ తెలుసు. అందరూ ప్రార్థన చేసేవారు. కానీ దేవుని కృపను బట్టి ఆ బిడ్డకి ఎంతో దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తూ ఉన్నారు. ఇది 2 సంవత్సరాలు క్రితమే జరిగింది. ఏంటంటే నేను ఇక్కడ ప్రార్థన అవసరత నేను ఆ టైంలో కోరుకోలేదు. ఆ టైంలో జరిగిన విషయం అది. తనకి పన్ను బాధగా ఉందని తీయించుకోవడానికని వెళ్ళిన తర్వాత అది డాక్టర్ గారు అయితే మామూలుగా పన్ను తీయటమే కదా అని చెప్పి తీయటాన్ని ప్రారంభించారు. వెంటనే ఇంకా బ్లడ్ అస్సలు కంట్రోల్ అవ్వలేదండి. ఇంకా కిందే ఇంకా కారిపోతుందంట, అంత బ్లడ్ వెళ్ళిపోయింది. అప్పుడు డాక్టర్ గారు కంగారు అయిపోయి ఆయనకి ఎంతో భయం వేసిపోయిందంట. ఆయన వణుకు వచ్చేసింది, అంత కంగారు అయిపోయారంట. ఆ అమ్మాయి కూడా కాలు చేతులు చల్లబడిపోయినాయి, చాలా సీరియస్ అయిపోయింది. అటువంటి సమయంలో ఇంకా తీయలేదు. తర్వాత ఆమె ప్రెగ్నెన్సీ ఉంటే ప్రాబ్లం అని చెప్పారు. కానీ ఆమె ప్రెగ్నెన్సీ ఉన్న సమయంలో నేను ఇక్కడ మొదటగా ప్రార్థన అవసరత కోరుకున్నాను. పాస్టర్ గారు కానీ సంఘస్థులు కానీ ఆనాటి నుండి కూడా ఎవ్వరు కూడా అసలు ప్రార్థన మానుకోకుండా అమ్మాయి గురించి చేసేవారు. ఇది సత్యము, నేను బల్లగుద్ది చెప్పగలుగుతాను. ఎందుకంటే నేను అటువంటి అనుభవాన్ని పొందుకున్నాను, దాని గురించి నేను చెప్పగలుగుతున్నాను. చిన్నవాళ్ళ విషయంలో ఎంతో దేవుడు కృప చూపించారు. ఇది మళ్ళా రెండో సంవత్సరం జరుగుతుంది. మళ్ళా తనకి పళ్ళు బాధలు అలాగే ఉన్నాయని ఆ ట్యాబ్లెట్లు కూడా వేసుకోకూడదు. అటువంటి సమయంలోనూ తను భయపడుతుంది. అయినా కానీ తనకి ప్లేట్లెస్లో పెరుగుతున్నాయి, తగ్గుతున్నాయి. ఎప్పుడైతే ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నారో ఆ అమ్మాయి ఎంతో ఆరోగ్యవంతురాలుగా ఉంది. తను చేసుకుంటాము చాలా ఆరోగ్యవంతురాలుగా ఉండేది. అటువంటి సమయంలోనూ తను హాస్పిటల్కి వెళ్ళింది. బ్లడ్ టెస్ట్ 2 సార్లు చేశారు, ప్లేట్లెస్లో టెస్ట్ చేశారు. కానీ బాగున్నాయని చెప్పి హాస్పిటల్కి వెళ్తే ఒక పన్ను తీశారు. అది తీసిన తర్వాత పర్లేదమ్మా బాగున్నది అని చెప్పి మళ్ళా 3 రోజుల తర్వాత మళ్ళీ తీయాలని చెప్పారు. మళ్ళీ 3 రోజుల తర్వాత అయ్యగారికి నేను చెప్పాను, ప్రార్థన చేశారు, సంఘస్థులు చేశారు. ఎంత నిజమైన దేవుడు ఈ సంఘంలో ఉండి ఎంతో ప్రార్థన, ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించి గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నారు. నమ్మితే మహిమ పొందుకుంటారు, ఆశ్చర్య కార్యాలు చూస్తారు. అది నా యొక్క అనుభవము. ఆ కుమార్తెకి 2 పళ్ళు ఒకసారి తీసినప్పటికీ కూడా ఎటువంటి ప్రాబ్లం అసలు జరగలేదు. కొంచెం అయితే బ్లడ్ వెళ్ళింది, కానీ 2 కుట్లు వేశారంట. చాలా ఆరోగ్యవంతురాలుగా ఉంది. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును కాక. సమయించిన అయ్య గారికి, ప్రార్థించిన అయ్య గారికి, సంఘస్థులకి, ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆమేన్. ప్రభునామానికి స్తోత్రమండి. వేదికను అలంకరించిన దైవ సేవకులకు నా వందనాలు. మరి ప్రభు మహాకృపను బట్టి మనందరినీ ఆయన సజీవ లెక్కలో ఉంచి నిత్య సజీవుడు అయిన దేవత దేవుడు ఆయన సన్నిధానానికి తోడుకొచ్చిన తండ్రికి మరొకసారి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను.
మరి విచారకరమైన సంగతి ఏంటంటే మన సంఘానికి వచ్చే శ్రేణి గారి నిమిత్తము 2 మాటలు చెప్పాలని మరి నిలబడి ఉన్నాను. మరి వారు మరి సంఘానికి వచ్చినప్పటి నుంచి మాకు తెలుసు వారు అన్యులు. మరి మన సంఘంలోనే మరి 2 ఒకసారి భార్యాభర్తలు ఇద్దరు కూడా బాప్తిసం తీసుకున్నారు. మరి మనందరికీ తెలుసు. మరి వారి ఫ్యామిలీ అంటే నిజంగా వారు 4, 5 వచ్చినా 6 వచ్చినా అలాగా దేవుని సన్నిధికి సైలెంట్గా వస్తారు, అలాగే కూర్చుంటారు. ఏమన్నా పెడితే ఏదైనా పలహారం పెట్టినా లేకపోతే తిట్టినా తీసుకుంటారు, అంతే. వారు సైలెంట్కి వెళ్ళిపోతారు. మరి ఇంతకాలం నుంచి వచ్చి మరి సంఘంలో ఒక పెద్దగా కానీ లేకపోతే ఒక పదవి కానీ లేకపోతే ఒక పెత్తనం కానీ మరి స్త్రీలో మనం చూడలేదు. మరి వారు అన్ని మనకు క్రైస్తవులైనప్పటికీ కూడా దేవుని తెలిసిన వారు, బైబిల్ అంతా తెలిసిన వారు కూడా దేవుని సన్నిధికి వచ్చినట్లే మోకరించి ప్రార్థన చేసుకునే వారు అంతగా ఎవరు స్త్రీలో కానీ పురుషులో కానీ మనం చూడము. మరి వారు అన్యులైనప్పటికీ కూడా మరి అక్కడ అప్పుడు ఉంటారు కదా, మ్యారేజ్ అందరూ కూడా ఇంకా బాప్తిసం తీసుకోలేదు కూడా వారి 2 కూడా దేవుని సన్నిధికి వచ్చినట్లే మోకరించి వారి 2 ప్రార్థన చేసుకుంటారు. ఎంత వారి భక్తి అంటే నిజంగా వారి చుట్టూ ఆశ్చర్యమవుతుంది. మరి వారు అనుకోకుండా ఆయనకి ఏ వేసం వచ్చింది మనందరికీ తెలుసు. మరి ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు నేను దేవుని దగ్గరికి వెళ్ళాను. దేవుని దగ్గరికి నా బిడ్డను చూడమ్మా, నా బిడ్డలకి ఆహారం, మరి నా బిడ్డలకి ఏమి కొదవ లేకుండా దేవుని అడిగాను అని కూడా ఆయన నాతో చెప్పారు. మరి నేను వచ్చి దేవుని సన్నిధికి వచ్చి సాక్షి పెట్టుకోవాలని, నేను సాక్షి చెప్పుకోవాలని నేను సిద్ధంగానే అనుకుంటున్నాను. మరి ఆయన మన దేవుని సన్నిధికి వచ్చి సాక్షి చెప్పకపోయినా కానీ నిజంగా ఆ టైంలో మన దేవుని సన్నిధికి వచ్చి మరి సంఘానికి వచ్చి మరి ఆయన ఆలోచనగా మరి దేవుడు చెప్తాము మన కాళ్ళ ఆయన వసంలో ఉన్నాయి కాబట్టి రాత్రి కాలంలో ఆయన ప్రభువునందు నిద్రించాడు. నాకు పాప లక్ష్మి మరి ఎంతో బాధ కలిగిందని మరి తెలుసు. ఈ కుటుంబాలు ఉన్నాయి. మరి ఓదార్పునిచ్చేలాగా మరి ధైర్యాన్నిచ్చేలాగా, ఎందుకంటే యవ్వనస్తుల గురించి ఎంతో బాధ్యత. మరి యజమానులు లేకపోతే కుటుంబంలో ఎంత వేదన మరి చూసే వారికే తిరుగుతుంది. మరి లక్ష్మి గురించి వారి గురించి ప్రార్థన చేయండి. మరి అలాగే మన సంఘం గురించి కూడా అందరూ బలంగా ప్రార్థన చేయండి. ఎందుకంటే ఒక మాట చెప్తున్నాను, ఇది శరీర కుటుంబం ఉండే ఆత్మీయ కుటుంబం ఉంది. శరీర కుటుంబంలో ఎన్నో గొడవలు వస్తాయి. మరి పెట్టేసి వెళ్ళిపోతామండి, లేకపోతే మరి భర్తను పెట్టేసి వెళ్ళిపోతామా, భార్యను పెట్టేసి వెళ్ళిపోతామా. అలాగే ఆత్మీయ కుటుంబంలో కూడా వస్తూ ఉంటాయి. అన్నది కూడా ఉంది. మరి మనందరం కూడా అలాంటి వారం కాకుండా మన ఆత్మీయ కుటుంబాలు వెళ్ళిపోకుండా బలమైన వారంగా మన సంఘంలో బలముగా ఏదైతే అవసరమో బలముగా కూడా మరి ప్రార్థన చేయాలి. అదొకటి కడవరి దినాలు, మరి కడవరి దినాలు మరి దేవుడు సాతాను వెళ్ళి పరలోకంలో ఇటు తిరుగుతున్నప్పుడు నా సేవకుడు యోగి గురించి తెలుసాను అడుగుతాడు. మరి ఎందుకని యోగి గురించి, మరి యోగి నీతిమంతుడు చెడుకాన్ని భక్తి పరుడు కాబట్టి మరి మనం కూడా మన దేవుడు అలా చూడాలి. అటువంటి వాళ్ళగా మన కుటుంబాలు ఆ విధంగా సిద్ధపడాలని మనం అందరం ప్రార్థన చేద్దాము. మరి కొద్ది మాటలు దేవుడు దీవించిన దాట లేని పక్షంలో కొన్ని ప్రార్థన అవసరమున్నవి, వాటిని బట్టి మనం ప్రార్థన చేద్దాం. మరి ఆర్విరత్నం గారు ప్రార్థన నడిపిస్తారు. చెప్పగలిగినటువంటి సాక్ష్యం చిన్న కోరలు గారు, అదేవిధంగా పద్మధులు గారు చెప్పినటువంటి సాక్ష్యం మనము ప్రార్థన చేద్దామండి. అదేవిధంగా కొన్ని ప్రార్థన అవసరమున్నవి, వాటిని బట్టి కూడా మనం ప్రార్థన చేద్దాం. సంఘం కొరకు, సంఘ బిడ్డల కొరకు నిత్యము మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేద్దాం. అల్లాహ్ కొరకు నిత్యము ప్రార్థన చేస్తున్నాము. దేవుడు నూతనమైన ప్రార్థన చేద్దామండి.
అదేవిధంగా సంఘంలో ఐఐటీలో పనిచేస్తూ ఉన్నారు, గృహాలలో పనిచేస్తూ ఉన్నారు, మరి డ్రైవింగ్ చేస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు, స్కూల్లో పనిచేస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు. మరి వారి నిమిత్తము ప్రార్థన చేస్తున్నాము, ప్రార్థన చేద్దాం. అదేవిధంగా రాహిల్ గారి తల్లి గారి ఆరోగ్యం గురించి ప్రార్థన చేస్తున్నాము. దేవుడు పూర్తి ఆరోగ్యం దయచేయాలని వారి గురించి కూడా ప్రార్థన చేద్దాం. మరి చెల్లి గారి కుమార్తె రమ్య మరి జ్వరంతో బాధపడుతున్నారు. మరి దేవుడి యొక్క కృపను బట్టి తగ్గిందని తెలియజేశారు. ఇంకా పూర్తి ఆరోగ్యం కొరకు మరి మేరీ గారి కుమార్తె రమ్య కొరకు ప్రార్థన చేద్దాం. అదేవిధంగా శ్యామల గారు చెప్పినటువంటి సాక్ష్యం బట్టి ప్రార్థన చేద్దాం. మరి గర్భఫలాలు కలిగినటువంటి వారు ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేద్దాం. గర్భస్త్రీలుగా ఉన్నటువంటి వారు ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేద్దాం. మరి గత వారంలో మరి కుమార్ గారు ప్రేమించినటువంటి కుమారుడు మరి మోజెస్ పుట్టినరోజు జరిగింది. మరి వారి గురించి కూడా ప్రార్థన చేయమని కోరినారు, ప్రార్థన చేద్దాం. ఉద్యోగులకు ఎదురు చూస్తున్నారు, వారి కొరకు వీసా కోసం ఎదురు చూస్తున్నారు, వారి కొరకు ప్రార్థన చేద్దాం. విజిట్లు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేద్దాం. అదేవిధంగా పుట్టినరోజు జ్ఞాపకం చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, వారి దినాలలో పెళ్లి రోజు జ్ఞాపకం చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మరి ఫ్రాన్స్ దేశం వెళ్ళి ఉన్నారు ఉద్యోగరీత్యా, వారి గురించి వారి యొక్క ఆరోగ్యం గురించి కూడా ప్రార్థన చేద్దాం. వారి గురించి ప్రార్థన చేద్దాం. లేచి నిలబడినట్లయితే మొదటిగా శ్రీనివాసరావు గారు వారి సంపూర్ణ కుటుంబం గురించి ప్రార్థన చేద్దామండి. శ్రీనివాసరావు గారు వారి సంపూర్ణ కుటుంబం గురించి ప్రార్థన చేద్దాం మొదటిగా. అదేవిధంగా సహోదరి గారు మన సంఘానికి వస్తున్న భార్య వారి యొక్క తల్లి గారు మరి గంగాలక్ష్మి గారు మరి ప్రభువుని నిద్రించున్నారు. మరి వారి గురించి మనం మొదటిగా ప్రార్థన చేద్దాం. యొక్క సమయంలో గంగాచరణ్ గారు మరి శ్రీనివాసరావు గారి యొక్క సంపూర్ణ కుటుంబం గురించి, అదేవిధంగా ఏడుకొండల గారి యొక్క సంపూర్ణ కుటుంబం గురించి మనం ప్రార్థన చేద్దాం. మరి వారి యొక్క చిన్న కుమార్తెతో మనం మాట్లాడే ముందు ఉదయం శ్రీనివాసరావు గారి యొక్క చిన్న కుమార్తెతో మరి హాస్పిటల్ బ్రెయిన్ స్ట్రోక్ హార్ట్ అటాక్ ఒకేసారి వచ్చిందండి రాత్రి వేళ. మరి అది తట్టుకోలేక ఆయన ప్రభువుని నిరీక్షించారని తెలియజేశారు. వారు ఎంతో వేగంలో ఉన్నారు, వారు ఎంతో దుఃఖంలో ఉన్నారు. లక్ష్మి గారు అయితే మాట్లాడలేదు, కానీ వారి చిన్న కుమార్తె మాట్లాడింది. వారి పెద్ద కుమార్తె అనుష మరి ఈ రోజు ప్రయాణం ఉన్నారు. వారి గురించి ఆ యొక్క దేహాన్ని మరి తెలియజేశారు. మరి ప్రయాణం గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం. మొదటిగా 2 నిమిషాలు మౌనం పాడిన తర్వాత శ్రీనివాసరావు గారి యొక్క కుటుంబం గురించి, ఏడుకొండల గారి యొక్క కుటుంబం గురించి ప్రార్థిస్తారు. మీకే స్తుతులు స్తోత్రం చెల్లించండి. ఆశ్చర్యకరుడా, అద్భుతాన్ని చేసే దేవుడా, వందనాలు దేవా. యేసయ్య మధ్యాహ్న కాల సమయంలో నీ సన్నిధిలో మేమందరం కూడా టీటీగా నిన్ను స్తుతించుటకు నీ కాన్సెప్ట్ మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకే వందనాలు తండ్రి. నీకే స్తుతులు స్తోత్రం చెల్లించండి. అవును ప్రభా, అనేకమైన దేవానికి సన్నిధి చేరుతున్నారు. మీరే మా పట్ల మీరు చేస్తున్న కార్యాలకే నీకు వందనాలు తండ్రి. యేసయ్య నీ కరుణకు చాటున మమ్మల్ని మరిచినట్లయితే మేమేవో దేవా నీ ప్రేమ చొప్పున మీ కృప చొప్పున మమ్మల్ని సజీవంగా ఉంచి నీ సన్నిధిని కిరీటంగా నిన్ను స్తుతించవలసినందుకు నీకు వందనాలు. నీకే స్తుతులు స్తోత్రం చెల్లించండి. అవును ప్రభు యేసయ్య, సీఎం గారి నిమిత్తం అనేకమైన దినాలలో దేవా సంఘంగా కూడి ప్రార్థించారు తండ్రి. అనేకమైన బిడ్డలు దేవా సీఎం గారి నిమిత్తం ఎంతో సహాయపడ్డారు దేవా. దేవా కానీ నీ చిత్తం తండ్రి, ఏ సమయానికి ఏం జరగాలో మాకైతే తెలియదు, కానీ ముందుగా మీరు ఏర్పరిచిన దేవా వందనాలు దేవా. కుటుంబాన్ని బట్టి సన్నిధిలో ప్రార్థిస్తున్నాం దేవా. కుటుంబాన్ని ఆధారికి దయచేసి దేవా స్తోత్రం తండ్రి. యేసయ్య ప్రభు యేసయ్య, మేమైతే ప్రార్థించేవారు తండ్రి, మేము ఆధారికి దయచేసి దేవా. సమస్త దేవుడు తండ్రి ఓదార్పు కలిగి దేవా. సహాయం దేవా వందనాలు తండ్రి. అవును ప్రభు, అలా ఏడుకొండల గారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తాను. యేసయ్య వందనాలు తండ్రి. మీరే ఓదార్పు దయచేసి దేవా స్తోత్రం తండ్రి. సహాయం దేవా వందనాలు ప్రభు యేసయ్య. ఇదేనప్పటికీ నీ చిత్తం తండ్రి దేవా. ఈ టైంలో కూడా మేము కూడా నీ దగ్గర రావాల్సిన వారు తండ్రి. భూమి వల్ల దేవా మంచి
దేవా మంచి మనసు కలిగి జీవించే మంచి కృప దయచేసి దేవా మాకు అనుగ్రహించండి. వందనాలు దేవా. యేసయ్యా మీకే స్తోత్రం చెల్లిస్తున్నాము. ప్రవేశన ఆరాధన ఇంతవరకు కార్యక్రమం మీరు కృప శుభ్రంగా వందనాలు. కనుక 50 ఆరాధనలు మీరు కృప సహాయం చేస్తారు. ఈ చిన్న పర్వతం మీ పాదాలను చేర్చుకుంటారు. యేసయ్యను బట్టి మనసు తండ్రి. ఆమేన్. సమయంలో సాక్షి ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, స్తోత్రములు దేవా, వందనాలయ్యా. ఇదిగో తండ్రి నాయన, మరి 2025 సంవత్సరం నాయన 19వ తారీఖు దేవా నాయన ఆదివారం వందనాలు చెల్లించుకుంటూ ఇదిగో తండ్రి మధ్యాహ్నకాల సమయంలో ఇంతవరకు నైనా మరి ప్రార్థన నైనా మరి పాటలు నైనా మరి సక్సెస్గా జరిగిందని బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటూ ఈ సమయంలో నాకు సాక్ష్యం చెప్పుకున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను దేవా. నీకు స్తోత్రాలు తండ్రి. సాక్ష్యం చెప్పారు తండ్రి. వారి గోడల విషయంలో మీరు చేసేటువంటి మేలు బట్టి నీకు స్తోత్రములు స్తుతులు నైనా. మరి చక్కని మాట, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకని నైనా మరి ఆ మాటను జ్ఞాపకం చేసి సాక్ష్యం చెప్పిన దేవాలయ బిడ్డను దీవించండి. అలాగే తండ్రి నాయన వారి కోడలు వారి సంపూర్ణ కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రములు, మంచి ఆరోగ్యము శక్తిని బలము దయచేయమని యేసునామమున తండ్రి. అలాగే దేవాలయ మరి సోదరి నాయన పద్మ గారు చెప్పిన బట్టి సాక్ష్యం బట్టి మీకు వందనాలు నాయన. సాక్ష్యం దీవించండి, వారి సంపూర్ణ కుటుంబాన్ని దీవించిన దేవాలయ వందనాలు నాయన. సీన్ గారు నా ప్రభా మరి ప్రభా నాయన కొన్ని విషయాలు చెప్పారు. అవును ప్రభా నాయన, మరి ఇంతలో కల్పించి అంతలో మాయమైపోయి ఆవిలాంటి జీవితాలు దేవాయి మాకైతే తెలియదు. ఎప్పుడో మా అంతం మాకు తెలియదు కనుక నాయన పడిన దినములలో ఒకటైన కాకమునిపే మరి నా దినములన్నీ నీ గంధములో లిఖితములైన దావీదు గారు నైనా మరి చక్కని మాట మాకు తెలియజేశారు తండ్రి. అలాగే దేవా మా దినములు ఎప్పుడు ముగించాలో మాకైతే తెలియదు తండ్రి. దేవానికి స్తోత్రములు. అలాగే సీన్ గారు ప్రభా మీరు చేర్చుకున్నారు నైనా, శాంతి మీరు దయచేయమని దేవా కుటుంబానికి భార్యకి వాదాలను ఆదరణ ధైర్యము దయచేయమని నేను అడుగుచున్నాను. వారి కుమార్తె ప్రయాణం చేయుచుండగా బిడ్డ ప్రయాణ విషయంలో కూడా మీరు సహాయం చేయండి తండ్రి. అలాగే ఎవరైనా సంఘాన్ని బట్టి సంఘ బిడ్డలందరూ బట్టి నీకు స్తోత్రములు. ఏదికలను గమనించినటువంటి మీ సేవకులు బట్టి నీకు స్తోత్రాలు దేవా. ఈ జరగనున్న కార్యక్రమం సక్రమంగాను మర్యాదగాను జరుగుటకు సహాయం చేయండి నాయన. తండ్రి అనేక మంది బిడ్డలు నాయన మరి రావలేదు నైనా, రావడం లేదు తండ్రి. నైనా మీ చిత్తం అయితే వారు కూడా ప్రభు నైనా మీ సన్నిధికి నడిపించండి. మా సంఘాన్ని ప్రభా మేము ఇడిచిపెట్టకూడదు నైనా అని ప్రభా హృదయంలో మరి సక్రంగా మరి జరుపుకుంటానికి నైనా ఆరాధించడానికి సహాయం చేస్తారని స్తుతులు చెల్లించుకుంటూ ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి నైనా మరి సాక్ష్యం చెప్పిన బిడ్డలను బట్టి నీకు వందనాలు. సీని గారి కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రాలు. వారికి ఆత్మశాంతి దయచేయండి నాయనా, నీకు వందనాలు. మీ చిత్తమైతే మీరు ఆకాంక్షమైతే నైనా మరొకసారి ఇటు రీతిగా మరి ప్రార్థించుకుని భాగ్యాన్ని నాకు దయచేస్తారని మీ కుమారుడు మా రక్షకుడును యేసుక్రీస్తు వారు పరిశుద్ధమైన నామములో ఘనమైన నామములో ప్రార్థించి స్తుతించి అడుగుచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్. కూర్చున్నట్లయితే దయతో మరి చక్కగా ప్రార్థన నడిపించిన సమయంలో మన అనే కుమార్తె మరి మాస్టర్స్ ఫిజియోథెరపీ మరి కంప్లీట్ చేసుకుని మరి తల్లిదండ్రులతో సంతోషించడానికి దుబాయ్ వచ్చినారు. మరి వారి సహోదరులు మరి ముగ్గురు కూడా కిషోర్, జాషువా, వారి ముగ్గురు కూడా వచ్చి నాతో మరి సత్కరించాలని ఆలోచన కలిగి ఉన్నారు. ముగ్గురిని ఆహ్వానిస్తున్నాను. కుమార్తె యూనిష్ కూడా వచ్చి మరి బుకే తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.
మోకరిల్లండి, ప్రార్థన చేద్దాం. మరి సంఘం కొరకు అనేక మంది బిడ్డలు మరి తమ కష్టార్జితం చేస్తున్నారు. ఈ ఆరాధన స్థలంలో అనేక మంది బిడ్డలు తమ కష్టార్జితాన్ని చేస్తున్నారు. వారి గురించి వారి గురించి నిత్యము మనం ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో కూడా మనం ప్రార్థన చేద్దాం. మన మధ్య ఉన్నటువంటి కొమ్మతూరు గారు వచ్చి మోకరించి ప్రార్థన చేస్తారు. అదేవిధంగా యొక్క సమయంలో దేవుడిని ఎంతో గొప్పగా ఆరాధిస్తూ ఎంతో గొప్పగా స్తుతిస్తూ మరి సంఘానికి దూరమైనటువంటి బిడ్డల గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం. దేవుడు వారితో మాట్లాడిన దేవుని ఆరాధన రావడానికి దేవుడి చూపులాగా వారి గురించి ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మరి సంఘంలో ఉన్నటువంటి ప్రతి అవసరతను దేవాది దేవుడు తీర్చులాగా మరి దేవుని ఆరాధన చేసి ప్రార్థన చేస్తాం. గురించి అదేవిధంగా మరి చర్చలు ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కంటలు మూసుకుని ప్రతి ఒక్కరు కంటలు మూసుకుని మీ కుటుంబంలో అవసరాలు కూడా ఆ దేవాది దేవుని యొక్క పాదాల చెంత ప్రార్థన చేద్దాం. ఆ దేవాది దేవుని యొక్క పాదాల చెంత ప్రార్థన చేద్దాం. ఈ యొక్క సమయంలో ప్రార్థన చేస్తారు. ప్రతి ఒక్కరు కంటలు మూసుకుని ప్రార్థన నీవు ఒక్కసారి కనుక మమ్మల్ని మరిచి ఉంటే మేము జీవించలేము దేవా. పరిశుద్ధుడా ప్రభా, గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నావు. ప్రభా నిమిత్తం వందనాలు ప్రభా. మమ్మల్ని నీ చిత్తంలో నడిపిస్తూ ఉన్నావు. అందు నిమిత్తం వందనాలు ప్రభా. నీ ప్రేమకై వందనాలు. స్తోత్రం ప్రభా, స్తోత్రం స్తోత్రం ప్రభా. ఇంకా ప్రభా మా మధ్య నడిపించి ప్రభా కడిగించమని అడుగుతున్నాం దేవా. దేవా ప్రభా సంఘ ప్రభా సంఘ కార్యక్రమాల నిమిత్తం సంఘ పరిచర్య నిమిత్తం సంఘ ప్రభా అనేక మంది బిడ్డలు ప్రభా ప్రభా ఎంతో సహాయపడుతూ ఉన్నారు ప్రభా. బిడ్డలు ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. వారికి రావాల్సిన దీవెనలు వారికి వారి పరిశుద్ధపడుతున్న ప్రభా వారికి రావాల్సిన ప్రభా ప్రతిఫలాన్ని బిడ్డలకి దయచేయమని అడుగుతున్నాం ప్రభా. వందనాలు ప్రభా. అలాగే సంఘ కార్యక్రమాలు ప్రభా అలాగే ట్రాన్స్పోర్ట్లు అనేక మంది ప్రభా సహాయపడుతూ ఉన్నారు. సంఘ పరిచర్యలతో అనేక మంది ప్రభా ప్రతి ఒక్కరు ప్రభా సహాయపడిన ప్రతి ఒక్కరు మంచి దయచేయమని దేవా. ఈ గొప్ప నామానికి వందనాలు స్తుతులు స్తోత్రం ప్రభా. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. మా దైవజనులు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా బలపరచండి. మరి మంచి ఆరోగ్యం దయచేయండి. విడిచిపెట్టిన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వందనాలు ప్రభా. సంఘ బిడ్డలు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో ఎవరైతే సమస్యలో ఉన్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ప్రభా. వందనాలు వారి ప్రభా. వారి ఫస్ట్ వారి పని తోడే నీడే కంచుగా నడిపించండి. వాళ్ళకి ఇచ్చిన యజమానులు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. వాళ్ళకి మంచి హృదయం దయచేయండి ప్రభా. వందనాలు. అలాగే ప్రభా మా సంఘం నానాటికి అభివృద్ధి పరచండి. ఇంకా అనేక మందిగా నేను స్తుతించే గొప్ప భాగ్యం మాకు దయచేయమని అడుగుతున్నాం. సంఘ సౌరభ్యం విశాలపరచండి దేవా. వందనాలు స్తోత్రం స్తోత్రం దేవా. నీ ప్రేమ నీ కనికను మా కాటును తెలుగు సంఘపై ఉంచండి ప్రభా. సంఘ బిడ్డలపై ఉంచండి ప్రభా. దైవజనులపై ఉంచండి ప్రభా. ఇంకా నీ కృపలు అందరినీ కాచి కాపాడి నడిపిస్తారండి. అది త్వరలో రాని అన్న యేసు క్రీస్తు నామములో ప్రతి మాలి వినిపించి ప్రార్థించడి నామ తండ్రి ఆమేన్. స్థుతి ఆరాధన మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుని దేవుని ఆరాధించే సమయం, దేవుని స్తుతించే సమయం, దేవుని గణపరిచే సమయం, దేవుని ఇచ్చినటువంటి భాగ్యం, దేవుని జీవితాన్ని ఆశీర్వదించి ఆయన స్తుతించడం, ఆయన ఆరాధించడం, అదే ఆయన కోరుకున్నాడు. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుని ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుని మనకున్నటువంటి రెండు హస్తాల వైపు చాపుదాం. మనకున్నటువంటి రెండు హస్తాల వైపు చాపుదాం. ప్రతి ఒక్కరు దయతో ప్రతి ఒక్కరు నోరు తెరిచి గొప్పగా దేవుని ఆరాధన చేద్దాం. గొప్పగా దేవుని ఆరాధన చేద్దాం. ప్రతి ఒక్కరు కంట్లు మూసుకుందాం. ప్రతి ఒక్కరు కంట్లు మూసుకుందాం. మన మధ్య ఉన్నటువంటి దైవ సేవకులు జీవరత్నాయి గారు స్తుతి ఆరాధన చేస్తారు. ప్రతి ఒక్కరు కంట్లు మూసుకుని ప్రతి ఒక్కరు కంట్లు మూసుకుని ఆరాధన చేస్తారు. అందరూ కూడా ఎవరు కూడా మౌనం ఉండదు. మనతో మాట్లాడే సమయము దేవుని సమయం కనుక
పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తుండగా, పరిశుద్ధాత్ముడు మన మధ్య వస్తుండగా అందరూ కూడా ఎవరు మౌనం ఉండదు. ఎవరు చూస్తున్నారని కాదు, హృదయపూర్వకంగా మన యేసయ్యను మనం ఆరాధిద్దాం, యేసయ్యతో మనం మాట్లాడదాం. యేసయ్యను ఇక్కడ ఆరాధించగలిగితే, యేసయ్యను మన హృదయంలోకి ఆహ్వానించగలిగితే అది గొప్ప ఆశీర్వాదము. అందరము కూడా దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం నైనా, దేవానికి స్తోత్రం నైనా, యేసయ్యానికి స్తోత్రం, యేసయ్యానికి స్తోత్రం నైనా, యేసయ్యానికి స్తోత్రం. అందరము కూడా ఎవరు మౌనంగా ఉండదు. ఒక్కసారి అందరూ కూడా యేసయ్యానికి స్తోత్రం నైనా, యేసయ్యానికి స్తోత్రం నైనా, యేసయ్యానికి స్తోత్రం నైనా. యేసయ్యా ఎంతో భయంకరమైన పాపము మమ్మల్ని ప్రేమించి తండ్రి మమ్మల్ని ప్రభా ఈ యొక్క మధ్యాహ్న సమయంలో నిన్ను ఆరాధించడానికి నేను ప్రభా అల్పులము అయోగ్యమైన మాకు ప్రభా ఇట్టి సమయాన్ని కేటాయించాను తండ్రి. యావనికి స్తోత్రాలు తండ్రి. యేసయ్యా యేసయ్యా ఏమిచ్చినా కూడా నీ రుణం తీర్చలేమయ్యా, ఏమిచ్చినా కూడా నీ రుణం తీర్చలేము నేను ప్రభా. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభా ఈ కార్తూన్ సంఘంలో ప్రభా నీ అద్భుతం జరగాలి తండ్రి, ప్రభా నీ కార్యం జరగాలి తండ్రి. నీ పరిశుద్ధాత్మ ఈ రాత్రి మా మధ్యన చరించాలి తండ్రి. ఈ మధ్యాహ్న సమయంలో మేమందరము కూడా అభిషేకంతో నింపబడాలి తండ్రి, పరిశుద్ధాత్మతో నింపబడాలి తండ్రి, పరిశుద్ధాత్మక శక్తిని పొందుకోవాలి తండ్రి. అన్ని భాగం అనుగ్రహించండి. రాజాని భవనములో పగలు వేచియుందును, యేసు రాజాని భవనములో పగలు వేచియుందును, నిన్ను స్తుతించి ఆరాధన
స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఎక్కడో ఉన్న మమ్మల్ని ప్రభువా నీ బిడ్డలుగా అబ్బా తండ్రి అని పిలిచే భాగ్యం ఇచ్చావు. తండ్రి ఎందుకు పనికిరాంటే మమ్మల్ని ప్రభువా నీ బిడ్డలుగా తండ్రి చేర్చుకుంటూ ఉన్నావు. మా తండ్రిగానే ఉన్నందుకు నీకు స్తోత్రమునైనా ప్రభువా. మా తండ్రివి తండ్రి నేనువా, నీవే మా బలం ప్రభా, నీవే మా అండమైన ప్రభా. ఈ మధ్య సమయంలో ఈ దూర ప్రాంతంలో దేశంలో ప్రభా నిన్నింటి రీతిగా ఆరాధించడానికి నేను ప్రభా, నిన్నింటి రీతిగా స్తుతించడానికి నేను ప్రభా, నిన్నింటి రీతిగా గణపరచడానికి నేను ప్రభా. యోగ్యత లేని మాకు యోగ్యత ఇచ్చామైనా దాన్ని బట్టి నామానికి స్తోత్రమయ్యా. యేసయ్యా ఆరాధించిన ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపం చేసుకోండి ప్రభా. ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రభా. వారి జీవితాల్లో వారి కుటుంబాల్లో ప్రభా మీ యొక్క శాంతిని సమాధానంతో నింపుకొని కూడా మేము ప్రార్థిస్తామయ్యా. ఇప్పుడు ఎవరైతే ప్రభా నీ దైవజనుడు నిలబడి ప్రభా వాక్యాన్ని అందిస్తా ఉన్నాడు ప్రభా. ఏ మాటలైతే ప్రభా సంఘానికి అవసరమో ప్రభా, మాకు అవసరమో ప్రభా, ఆ మాటల ద్వారా తండ్రి నీ దైవజనుడు ఏడంతాత్మతో అభిషేకించమని ప్రార్థిస్తా ఉన్నాను తండ్రి. ఈ రాత్రి యొక్క మధ్యాహ్న సమయంలో ప్రభా కూడిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని ఈ మధ్యాహ్న సమయంలో ఈ చిన్న ఆరాధన సమర్పించుకుంటూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ చప్పట్లు కొడతాం, గట్టిగా చప్పట్లు కొడితే అందరూ గట్టిగా చప్పట్లు కొడతాం. వచ్చింది దయతో కూర్చున్నట్లయితే మరి చక్కగా స్తుతి ఆరాధన చేసిన మరి జీవరత్నం గారికి నవరత్నములు కొందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు పలు సంఘాలలో వాక్య పరిచర్య ఉన్నదానికి వారి గురించి కూడా ప్రార్థన చేద్దాం. మరి యొక్క సంఘం గురించి కూడా ప్రార్థన చేద్దాం. ఈ యొక్క సమయంలో మన మధ్య ఉన్నటువంటి అన్న ఈశ్వరరాజు గారు వచ్చి మరి దైవోత్తమాన్ని అందిస్తారు. జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు వినాలని కోరుతూ ఈ సమయాన్ని అందిస్తున్నాను. దేవుని స్తోత్రములు. మరి సేవ విజయేశ్వర్ గారికి, జీవరత్నం గారికి, మరి పెద్దలకు విశ్వాసాలకి యేసుక్రీస్తు నామమున వందనాలు తెలుపుతున్నాను. హల్లెలూయా. చిన్నగా ప్రార్థన చేస్తున్నాం. అందరూ తల వంచినట్లయితే మమ్మల్ని కాపాడించిన పరమ తండ్రి, ఇంతవరకు కాచి కాపాడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంత దేవా, నీకే మహిమ, నీకే ప్రభువా. ప్రభువా నేను వాక్యం చెప్తున్నాను ప్రభువా. నేను మాట్లాడితే ఎవరికి వాయిద్యం కాదు ప్రభువా. మీరు మాట్లాడితే నేను ప్రకటించను. బోరకాలను నన్ను వాడుకోండి ప్రభువా. నిమిత్తం మాత్రం ప్రభువా. సర్వసృష్టికి ఏ ప్రభువా మీకే మహిమ, మీకే ప్రభువా. చిన్న ప్రార్థన చేసుకుంటాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన స్తుతించబడాలి, ఆయన కనపరచబడాలి, ఆయనకే మహిమ
ప్రభావం చెందాలని మరి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములో మరి తగిన ముగిస్తాను. మరి యేసు ప్రభు గారు మరి ఈ లోకములో రాకముందు మరి పాత నిబంధన గ్రంథం అంతా మరి ఎంతో మంది ప్రవక్తలు, యాజకులు మరి ఎంతో మంది చెప్పారు మెస్సీయ వస్తాడు మరి కూడా చాలా మంది చెప్పారు. మరి యేసు గారికి తండ్రి అప్పగించిన పని ఆయన సంపూర్తి చేసి లేఖనాలను నెరవేర్చారు. మరి యేసు గారు ఈ భూమి మీద 33 సంవత్సరములు మరి ఆయన జీవించారు. 3.5 సంవత్సరములు ఆయన సేవ చేశారు. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఈ 33 సంవత్సరములు ఎన్నో కార్యాలు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు ఎన్నో చేశాడు. మరి ఆయన చేసి మరి ఎన్నో ప్రాంతాలు కూడా వెళ్ళారు. ఆయన ఎన్నో ప్రాంతాలకు వెళ్ళారు. కొన్ని ప్రాంతాలకు వెళ్ళారు. మరి ఎరుకు అనే ప్రాంతాలకు కూడా వెళ్ళారు. మరి ఎరుకు అనే ప్రాంతంలోకి మరి వెళ్ళారు. యెరూషలేముకి తూర్పు దిక్కున ఉన్నది ఎరుకు. ఎందుకంటే మరి ఎరుకు అనగా హెబ్రీ భాషలో ఏంటంటే సువాసన. ఏంటంటే అర్థం సువాసన. మరి ఎరుకు అనగా సువాసన హెబ్రీ భాషలో అర్థం. కానీ ఎరుకులో సువాసన లేదు కానీ అన్యాయము, అక్రమము, చాలా ఇబ్బందులతో కూడిన మరి యూదులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అక్కడ ఉన్న సామ్రాజ్యం ఏంటంటే 4వ పెద్ద సామ్రాజ్యం ఏంటంటే రోమా సామ్రాజ్యం. మరి రోమా సామ్రాజ్యానికి ఎవరు గవర్నర్ అంటే పిలాతు. ఎందుకంటే నేనంత గొప్పవాడిని కాదు, ఏదో దేవుడు ఉండాలి, దేవుని కోసం బ్రతకాలి అన్న ఉద్దేశంతో నేను అన్నాను. దేవుడు నా పట్ల ఎన్ని కార్యాలు చేశారు. ఇక్కడ మరి వాక్స్ గురించి మనం మాట్లాడుతుంటే ఎరుకు మరి సువాసన, అన్యాయం, అక్రమం అక్కడ రోమా సామ్రాజ్యం పాలిస్తుంది. అక్కడ ఏంటంటే రోమా ప్రభుత్వం పన్ను చేస్తున్నారు. కానీ రోమా ప్రభుత్వం నిలబెట్టలేదు. అక్కడ యూదులు ఎవరైతే యూదులు ఉన్నారో అందులో ఒక వ్యక్తి తీసుకుని అధికారులుగా నిలబెట్టి మరి అధికారుల ద్వారా మరి వసూలు చేసి ఎవరైతే యూదుల్లోనే అధికారులు నిలబెట్టారు. ఆ యూదులు మరి ఏం చేసేవారు? ప్రభుత్వం వారు ఏం చేసేవారు? దేవత గుళ్ళకి మరి ఉపయోగించేవారు. మరి దేవత గుళ్ళకి ఉపయోగిస్తుంటే యూదులకి చాలా బాధ కలిగింది, చాలా ఇబ్బందులు పడేవారు. ఏంటి పరిస్థితి? రోమా ప్రభుత్వం చాలా కఠినంగా, తెలుసు కదా యేసు ప్రభు సిట్యుయేషన్, రోమా ప్రభుత్వం కదా ఎంత ఇబ్బంది పెట్టారు. వాళ్ళు శిక్ష ఏ విధంగా ఉంటుంది అన్నది తెలుసు. అక్కడ మరి ఇబ్బందులు పెడుతుంటే అక్కడ యేసు ప్రభు గారు ఎరుకు వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, మరి ఆశగా ఉన్నాడు యేసుని చూడాలని. మరి ఆశగా ప్రాణం పరిచి అతని కుటుంబం ఆయనే కాదు, అతని కుటుంబం కూడా రక్షించబడ్డారు. చాలా జనం ఆలోచించారు. అతను ఆయనే కాదు, అతని కుటుంబం కూడా రక్షించబడ్డారు. మరి ఎవరు? లూకా సువార్త 19వ అధ్యాయము మొదటి వచనం. ఎరుకో పట్టణంలో ప్రవేశించి చదవండి. ఇదిగో సుంకపుదారులను ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు. ఇక్కడ చాలా ఆలోచించారు. ఇతనికి 2 గుర్తింపులు ఉన్నాయి. సుంకపుదారులను ధనవంతుడును, ఈ 2 ఉన్నాయి. వాటి అక్రంగా సంపాదించున్నాడు, ఆధారానికి ధనవంతుడైన పేరు ఉన్నది.
చాలా తర్వాత యేసు ఎవరిని చూడకూడని కానీ పొట్టువాడైనందున జనులు గుంపు కూడుట వలన చూడలేకపోయాను. ఇక్కడ ఏంటంటే ఆటంకాలు, రెండు ఆటంకాలు కలిసి ఇతను పొట్టువాడు అవడం వల్ల మరి జనం గుంపులు కలుగుకోవడం వల్ల యేసుని చూడలేకపోయాడు. అలాగే మరి నిరాశపడ్డాడంటే లేదు, ఆయన ఆశ కలిగి ఉన్నాడు. ఏమైనా యేసు గారిని చూడాలి, యేసు ఎవరో ఆయన చూడాలి అని ఆశ కలిగి ఉన్నాడు. చదువుదాం. అప్పుడు యేసు అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక చెట్టు ఎక్కెను. ఇక్కడ చాలా మనం ఆలోచించాలి. ఆయన నిరాశపడకుండా మరి ఏం చేశాడండి? ఆసక్తి, మరి ఆసక్తి మేడి చెట్టు ఎక్కించింది. చూడండి, యేసు అంటే మరి యేసు చూడాలి ఎంత ఆశ కలుగుతున్నాడు. మరి మనం కూడా ఉన్నాం ఆశగా. మరి నిజంగా మరి జక్కయ్య ధనవంతుడును గొప్పవాడు అనుకోవచ్చు. చూద్దాం తర్వాత చూద్దాం అని పట్టించుకొని ఉండొచ్చు. కానీ ఆయన ధనవంతుడు అలా రీతిగా చూస్తే మరి తుదారుడు మరి అంతైనా అతని ఆశ ఏంటంటే యేసు ఎవరో ఆయన చూడాలని ఆశ. అందుకే అన్నాడు మరి జక్కయ్య చెట్టు ఎక్కడం మరి యేసు తెలుసంటారా? తెలుసు. ఆయనకి మరుగైన లేదు. ఎవరిని ఎక్కడ ఎక్కించాలో, ఎవరిని ఎక్కడ దించాలో యేసు ప్రభు గారికి తెలుసు. తెలియదండి? సమస్తం ఎరిగిన దేవుడు ఆయన. ఆయన తండ్రి పని ప్రతిదీ సమరయ దగ్గరికి వెళ్ళినా మరి వెళ్ళకూడదు అక్కడ ప్రదర్శించుకుని యేసు ప్రభు గారు వెళ్ళారు. ఎన్ని దేవుడు అంటే తండ్రి అయిన దేవుడు ఆదిలో ఉన్నది. చదువు. యేసు ఆ చోటుకి వచ్చినప్పుడు కన్నులను చూచి జక్కయ్య త్వరగా దిగుము, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. ఇక్కడ చాలా ఉండవలసి ఉన్నదని అంటే ఆయన ఆహారం నిర్ణయించారు. ఎవరు నిర్ణయించారండి? తండ్రి అయిన దేవుడు నిర్ణయించారు. ఆయన అడుగుతున్నాడు, జక్కయ్య ఇంటిలో ఉంటాను, జక్కయ్య నేను ఉండాలనుకున్నాను ఇంట్లోను అని అడగట్లేదు. ఉండవలసిందని ఖచ్చితంగా చెబుతున్నాడు ఆయన. అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన చేర్చుకొని అందరూ అక్కడ అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన చేర్చుకొనును. ఇక్కడ చాలా ఆలోచించాలి. సంతోషంతో మరి చేర్చుకున్నారు ఎవరిని? మరి అక్కడ చేర్చుకున్నప్పుడు జక్కయ్య సంతోషపడుతున్నాడు, మరి యేసు గారు సంతోషపడుతున్నారు. ఇంకెవరు సంతోషపడుతున్నారండి? తండ్రి సంతోషపడుతున్నారు. ఎవరు సంతోషపడలేదు? 7వ వచనం అందరూ చూచి ఈయన పాపైన మనుషుని యొక్క బస చేయి వెళ్ళి చాలా ఎవరు ఆ పక్కన ఉన్న మనుషులందరూ పాపి చెప్తున్నారు. మరి దేవుడు అయితే సంతోషంతో అంటున్నాడు. సంతోషం తండ్రి దేవుడు సంతోషిస్తున్నారు. మరి ఇక్కడ విశ్వాసులకి అందుకని అతను లోకానికి ధనవంతుడే కానీ ఆత్మస్థితిలో మాత్రం దేవుడు చూసేటప్పటికి మరి ఏమి కలిగి మనకు తెలియదు కానీ ఆయన చూడాలనుకున్నాడు కానీ అతను మార్పు అంటే ముఖముగా సంభాషణ చేసేటప్పటికి యేసయ్య ఏమున్నదని మనం పరిశీలించుకున్నాం. కానీ జక్కయ్య నిలబడి ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము బీదలకు ఇస్తున్నాను. నేను ఎవరైనా అన్యాయంగా దేనినైనాను తీసుకొని అతనికి 4 అంతలు మరలా చెల్లిందని ప్రభువు చెప్పాను. ఇక్కడ జక్కయ్య నిలబడి
నా ఆస్తిలో సగం భాగం అంటే 2 ఉండాలి. అతను ధనవంతుడును అన్యాయంగా వచ్చిందండి. ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుని అతనికి 4 వందలు చెల్లిస్తాను. చూడండి ఎంత మరి చెప్పు తగ్గించుకున్నాడు ఎవరు జక్కయ్య. కానీ ఎవరు వచ్చి అన్నాడు, నేను పరలోకానికి ఏం చేయాలి అని అడిగాడు. ఏమన్నాడు? అప్పుడు ఆజ్ఞలన్నీ పాటించమన్నారు. మరి ఆయన పాటించారు. అన్ని నేను అన్ని పాటిస్తున్నాను, నాకు కొదువేంటి అని అడిగాడు. అయితే ఒకటి కొదువ ఉన్నది, నీ ఆస్తి పరలోకము నీ ధనం పడుతుందంటే ఏమైపోయింది. చూడండి మత్తి చూడదు మత్తి అదే ఉంది, మార్పు 10:17 అదే ఉంది. మార్పు 10 ఏముందండి, మొహం చూసుకుని వెళ్ళిపోయాడు. ఎందుకంటే మిగిలి ధనవంతుడు కనుక. అక్కడ యేసు మాట్లాడుతున్నారు. ధనవంతుడి మరి జక్కయ్య యేసు మాట్లాడుతున్నాడు. చూడు అర్థం చేసుకోండి, అక్కడ యేసు మాట్లాడుతున్నాడు ధనవంతుడి. ఇక్కడ జక్కయ్య ధనవంతుడి. జక్కయ్య మాట్లాడుతున్నాడు, ప్రభువా నా సగం భాగము నేను చేస్తాను కదలకి అని చెప్తున్నాడు. ఈయనైతే చేయలేకపోయాడు కానీ వెళ్ళిపోయాడు. అందుకంటే దేవుడు అందుకే ఇతడు అబ్రహాము కుమారుడే. ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చింది. చూడండి నిజంగా మరి రక్షణ వచ్చింది అంటే యేసు గారి ఇతడు అబ్రహాము అనిపించుకున్నాడు. మరి మనం ఏమనిపించుకున్నామండి, ఒక్కసారి యేసు గారు వస్తే జక్కయ్య మారిపోతే మరి మన పరిస్థితి ఏంటి? ఎన్ని రోజులు మనం ఎన్ని వారాలు వస్తున్నాం సంఘానికి, మరి ఏమి వింటున్నాము, ఏమి వెళ్ళిపోతున్నాం, ఏమి మార్చుకుంటున్నాం, మన జీవితం మార్చుకుంటున్నామా, మన జీవితం మార్చుకోవట్లేదా? దేవుని రాజ్యంలో ధనవంతులు వెళ్ళరు అసమము అని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, ఇతడును అబ్రహాము కుమారుడే. అంటే మనం ఏం మారాలి? మనసు మారాలి, మన జీవితం మార్చుకోవాలి. ఇక్కడ జక్కయ్య మార్చుకుని నా ఆస్తి ఇచ్చేస్తానన్నట్టుగా చెప్తున్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే యేసు గారు ఆయన చూడాలి, ఈయన ఎవరో చూడాలని అనుకున్నాడు తప్ప మరి యేసు గారి ముఖంకి సంభాషణ వచ్చేటప్పటికి ఏమైందంటే ఆయన ముఖం చూసేటప్పటికి మరి ఎలా పశ్చాత్తాపం కలిగింది ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. యేసు ముఖంలో ఏముంది అంటే దేవుని ముఖంలో ఏముంది, ఎలా కనపడింది దేవునికి మనం ఆలోచించు ప్రియులారా. దైవజనుడైన మోషే 95 చదువుతాం. అక్కడ ఏం రాస్తారు? అక్కడ చూడండి, మా దోషములను నీవు నీ ఎదురించుకుని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. మన ఆమేన్. నిజంగా జక్కయ్య మార్పు చేసేటప్పటికి మన దోషములంతా ఆయన ఎదుట ఉన్నాయి. ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపములు కనబడుతున్నాయి. ఒకవేళ మన రహస్య పాపములు మనం చేసి కూడా మర్చిపోవచ్చు కానీ దేవుని ముఖములో అలా కనబడుతుంటాయి. మనం మార్పు పొందాలి. నిజంగా ఆయన మొర్రపెట్టి వారికి సమీపమున్న దేవుడు, యథార్థవంతులకు మేలు చేసే దేవుడు. అదే విషయము ఈ లూకా సువార్త 7:30 చూద్దాం. దేవుడు దగ్గరికి ఇంకో విషయం చెప్పి చేస్తాను తొందరగా. 36 పరిసయ్యుడు ఒకడు తనతో కూడా భోజనం చేయవలెనని ఆయన అడిగాను. ఆయన పరిసయ్యునికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్ములైన స్త్రీ యేసు పరిసయ్యునిట భోజనం కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు
ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిసిందంట. ఇక్కడ మనం గమనించాలి. కొండలు చేసుకుని కొమ్మరవారు అంట, మరి బట్టలు సాగులు అంట. మరి ఈవిడెవరు? పాపాత్ములని వృత్తే పాపము. మరి పరిచర్యకి పిలిచాడు భోజనానికి. మరి అక్కడ జరిగింది. మీకు తెలుసు కదా, ఏడ్చుచు కన్నీళ్ళు విడుచు తల వెంట్రుకలతో చూస్తూ అత్తరు కూర్చుంది. అక్కడ కూడా వచ్చింది. ఏంటి స్త్రీ ఇలా చేస్తుంది? చూడండి, ఈ స్త్రీ ఒప్పుతుంది. ఆయన పిలిచిన పరిచయుడు అది చూచి ఈయన ప్రవక్త తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవరికై ఎటువంటిదో ఎరుగును, ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకొనెను. ప్రియులారా, మరి పాపాత్మురాలు కన్నీళ్లతో ఏడిసి ఇబ్బందులు పడి ఎంతో మరి ఆ పాపమును ఒప్పుకుంటూ యేసయ్య పాదాల కన్నీళ్లు విడుచుతూ తల వెంట్రుకలతో తుడిచి ముద్దు పెట్టుకుంటూ మరి అత్తార్పరుస్తూ ఉంటే అక్కడ పరిచర్యకి బాధ వచ్చేసింది. సీమోను నీతో ఒక మాట చెప్పవలెనని అతనితో అనగా అతడు బోధకుడా చెప్పమనెను. అక్కడ ఆస్తి వైపు తిరిగి సీమోనుతో ఇట్లా నేను ఈ స్త్రీని చూచుచున్నానే, నేను నీ ఇంటికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పట్టుకొనలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనగా మానలేదు. అక్కడ అందుకైనా నీ విశ్వాసం నిన్ను రక్షించును, సమాధానంగా వెళ్ళి ఆశ్రయించు. ప్రియులారా, మరి ఏమొచ్చిందండి? రక్షణ వచ్చింది. మరి ఈ స్త్రీకి ఏమొచ్చిందండి? సమాధానం వచ్చింది. యేసు పాదాల దగ్గర ఏమున్నదన్న ప్రశ్న, అక్కడ ఏమున్నదన్న ప్రశ్న, మరి యేసయ్య పాదాల దగ్గర ఏమున్నదన్న ప్రశ్న నేను ఆలోచిస్తుంటే నిర్గమకాండము 24 ఆయన పాదముల కింద నిగనిగలాడు నీలమైన వస్తువు వంటియు ఆకాశ మండలపు తేజవంటియు ఉండెను. దేవుని పాదాల దగ్గర ఏముందండి? నిగనిగలాడే నీలమైన వస్తువు ఉందంట, ఆకాశ మండలపు తేజమేమో ఉన్నది. చూడండి, ఆవిడ కన్నుని ఏడ్చి పాదాల దగ్గరికి పాపాలన్నీ కనిపిస్తున్నాయి. స్కాన్ దేవుని పాదాలంటే అంత శ్రేష్టమైన పాదాలు, పాదాలు దేవుని పాదాలు. గమనించింది ఏంటంటే ఇక్కడ ఆ పాపాత్ములైన స్త్రీ చూడండి ఎంత క్షమాపణ కలిగి ఏడ్చుచు కన్నీళ్లు కాచుచు ఆ పాదాలు కలిగింది. మనం చదువుకొని విన్నాం. కానీ అక్కడ ఆవిడ పాదాల దగ్గర ఎంత కృంగుందో అన్ని యేసయ్య చూశాడు. అతడు యేసుప్రభు గారు మరి ఆయన క్షమించినట్టు, అమ్మ నీ పాపములు విస్తారమైన పాపములు, నోరు పాపం కాదంట, విస్తారమైన పాపములు క్షమింపబడ్డాయి, సమాధానం కలిగి అంటే ఆవిడకి సమాధానం వచ్చింది. మరి యోహాను 7:17 ఆ పండుగల మహాదినమైన బహిరంగంగా అంగీకరింపబడు స్త్రీ ఒకతే
నీళ్ళు చేదుటకు అక్కడి రాగా ఈవిడ ఆయన సమరయ మార్గంలో వెళ్ళవలసి వచ్చింది. యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళవలసి వచ్చిందండి? సమరయ మార్గంలో వెళ్ళవలసి వచ్చింది. 4 ఓకే. అప్పుడు సమరయంలో కొహారని ఒక ఊరికి వచ్చారు. అప్పుడు ఇంచుమించు 12 గంటలైంది. సమరయ స్త్రీ ఒకరి నీళ్లు చేదుకుంటూ అక్కడ చదువున వేడు. సమరయ స్త్రీ ఒకరి నీళ్లు చేదుకుంటూ అక్కడికి యేసు నాకు దాహం కిమ్మని ఆమెను అడిగాను. ఆయన శిష్యులు ఆహారం కొరకు ఊరిలోకి వెళ్ళిరి. ఆ సమరసి యూదుడైన నీవు సమరసైన నన్ను దాహం కిమ్మని ఎలా అడుగుతున్నావని ఆయనతో చెప్పాను. యూదుడని యేసుప్రభు గారు సమరసికి ఎలా తెలుసు? ఓకే, నిర్గమకాండం 2:16. నిర్గమకాండం 2:16. మిద్యాను రాజుకి అనేక కుమార్తెలుండి 7 కుమార్తెలుండి వారు వచ్చి వారి తండ్రి మందకు పెట్టుటకు నీటి చేత తొట్టెలను నింపుతుండగా మందకాపులు వచ్చి వారిని తోలివేసిరి. అప్పుడు మోషే లేచి వారికి సహాయం చేసి మందకు నీళ్ళు పెట్టెను. మోషే ఐగుప్తుడని ఎలా తెలుసు? సమరయ స్త్రీకి యూదుడని ఎలా తెలుసు? అంటే చర్చిలోకి అరగొట్టు రాసి చుట్టూ అరగొట్టు అంటాం, నల్లగొట్టు చుట్టూ ఏంటండి గురువులు అంటాం. అది వస్త్రాలను బట్టి కనిపెట్టినమాట. ఆవిడ ఏమంటుందంటే సమరయుడికి యూదా వారికి సాంగత్యం. యూదులు సమరయులతో సాంగత్యం చేయు. అందుకు యేసు నీవు దేవుని వరమును దాహమని నిన్ను అడుగుచున్నావు, అది ఎరిగింటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమునిచ్చునని ఆయనతో చెప్పాడు. ఎందుకంటే యూదులకి సమరయులకి ఎందుకు భేదాలు ఉన్నాయో మరి తర్వాత సమయం అయిపోయింది కాబట్టి తర్వాత మనం నష్టంలోకి మాట్లాడుకుందాం, ముగించేద్దాం. అందుకు యేసు 13 అందుకు యేసు ఈయన త్రాగు ప్రతివాడును మరలా దప్పుకొనును, నేనిచ్చి నీరు త్రాగువాడును దప్పుకొనుడు. నేను వానికి ఇచ్చిన నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిని నిండి బొగ్గగా ఉండేనని ఆయనతో చెప్పాను. ఈవిడ 17 చెప్తాం. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేదని యేసుతో ఆమెతో, ఆ స్త్రీ నాకు పెనిమిటి లేదనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేదని నువ్వు చెప్పిన మాట సరైనదే. నీకు 5 పెనిమిటి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివి అన్నెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. యేసు గారు మెస్సియా వస్తాడని మరి ఎవరు నమ్మలేదు, కానీ ఈవిడ సామ్రాజ్యం మాత్రం నమ్మింది. ఎక్కడ చూడండి 25. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు మెస్సియా వచ్చినని నేనే ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్నానని నేనే ఆయనని ఆమెతో చెప్పాను. చూడండి, మరి ఆవిడ నమ్మింది, మరి ఊరు వారందరికీ చెప్పింది సువార్త. మరి చూద్దాం, నేను చేసిన మరియు నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటలను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి.
ఆవిడ చెప్పడం వల్ల విశ్వాసం జరగాలి. ఆమేన్. తర్వాత 40 ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆశ్రయించి ఇక మీదట నీ చెప్పిన మాట కాక మా మాటకు మేము విని ఈయన నిజంగా లోక రక్షకుని తెలుసుకొని నమ్ముచున్నామని. ఆమేన్. నిజంగా పిల్లలారా, మరి జక్కయ్య యేసు గారికి రక్షణ వచ్చింది, మా పాపాత్మురాలైన స్త్రీకి సమాధానం వచ్చింది. మరి సమరస్సు యేసు ప్రభువు మాట్లాడితే ఏమొచ్చిందండి? విశ్వాసం వచ్చింది. అందరూ లేదు ఎవరు వదిలేసి గొప్ప దేవుడు మన దేవుడు, సమస్తము చేయవాడు మన దేవుడు. ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా 2 నిమిషాలు యేసయ్యని గొప్పగా యేసయ్యని స్తుతిద్దాం. వాక్యం ఫలించిన మనమందరం గొప్ప దేవుడైన మన దేవుడు. నిజమే, చక్కెతో మాట్లాడితే రక్షణ వచ్చింది. మరి మనతో మాట్లాడితే మనకేమొస్తుంది? రక్షణ. సమస్తం ఇచ్చిన దేవుడు, సర్వ సృష్టి సృష్టికర్త, సర్వోన్నతుడైన దేవుడైన, మహోన్నతుడైన దేవుడైన, ఈ లోకంలో ఎన్నో కార్యాలు ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడైన, నీళ్ళను ద్రాక్షారసంగా మార్చిన దేవుడు, సంపూర్ణతను లేపిన దేవుడు, గుడ్డివారికి చూపించిన దేవుడు, మూగవారికి మాట్లాడిన దేవుడు, పక్షమైన మాట స్వస్థపరిచిన గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడైన. ప్రతి ఒక్కరు చూస్తున్న పిల్లలు యేసయ్యని మహిమపడతాం, యేసయ్యని మహిమపడతాం. ఆయనే మహిమ పరచబడాలి, ఆయనే కనపరచబడాలి, ఆయన స్తుతించబడాలి. గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు. పదములు నాశించిన పరలోక తండ్రి చూచుచున్నాడు నీ వైపు. ఫలములు నాశించిన పరలోక తండ్రి తీరి చూచుచున్నాడు నీ వైపు. ప్రేమతో నిన్ను పిలిచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ప్రేమతో నిన్ను పిలిచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ఫలించకుండుట నీకు న్యాయమా? యజమాని సహనముతో చెరగాటమా? ఫలించకుండుట నీకు న్యాయమా? యజమాని సహనముతో చెరగాటమా? ఫలములు నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. గొప్ప దేవుడు తండ్రి, ఫలాలను నాశించే దేవుడు ప్రభువా, జక్కయ్య జీవితం మార్చావు తండ్రి, పాపములను జీవితం మార్చావు తండ్రి, సమరస్సుని మార్చావు తండ్రి. అవును ప్రభువా, మమ్మల్ని కూడా మార్చు ప్రభువా. నీ యందు భక్తులు కలిగి జీవించే వరకు ఉంచు ప్రభువా. ఎప్పుడు మా ప్రాణం ముగుస్తుందో మాకే తెలియదు, మా జీవితం ఎప్పుడు ఉంటాయో మాకే తెలియదు ప్రభువా. సమస్తమైన దేవుడు ప్రభువా, గొప్ప దేవుడు ప్రభువా, గొప్ప దేవుడు తండ్రి, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు ప్రభువా. పరమ తండ్రి, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడేసయ్యా. ప్రతి ఒక్కరిని చూసినట్లయితే మరి ఇప్పటివరకు సంబంధించినటువంటి అనేక తెలియజేస్తున్నారు. దేవుని బిడ్డలుగా ఈ భూమి మీద మరి యేసుక్రీస్తు వారి భూమి మీద ఉన్నటువంటి కాలంలో జరిగినటువంటి సందర్భంలో చక్కటి సంగతి మరి తెలియజేసిన అనేక హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఎవరైనా ప్రత్యేకమైన కానుకలు సమర్పించాలని అనుకుంటే తెలియజేసినట్లయితే వారి కొరకు ప్రార్థన చేద్దాం. మరి ఈరోజు చక్కటి ప్రేమ మరి ఏర్పాటు చేసినటువంటి
మరి రామకృష్ణరాజు గారి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. కుటుంబం అంతా నిలబడినట్లయితే వారి గురించి కూడా ప్రార్థన చేద్దాం. ఈరోజు నూతన వచ్చిన బిడ్డలు ఎవరంటే దయచేసి వారి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రేమగా మా కన్న తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు నాయనా. దేవాలయంలో మీ ప్రియమైన ప్రభువు అనిలేశ్వరరాజు గారి వారి సత్యమైన ప్రేమించి ప్రభువు ఇచ్చిన ప్రభువు ఇద్దరు బిడ్డలు పట్టిన స్తుతులు స్తోత్రాలు. వారి కుమార్తె ప్రభు వినిష నాయన చదువులలో నాయన మీరు చేసిన సహాయం బట్టి అయ్యా దీన్ని బట్టి నాయన స్తుతులు స్తోత్రాలు. దేవుని కుమార్తె మాకు తెలియదు కానీ ప్రభు 500 కుమార్తె ప్రభు ఇదిగో తండ్రి చక్కటి ఉద్యోగాలు మీ కుమార్తెకు దయచేసి అయ్యా 500 ప్రభు ఆయన మీ కృపలో మీ యొక్క దయలో కాచి కాపాడండి నాయన. మీరు ప్రేమించినటువంటి కుమారుడు నాయన మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ కుమారుడు యొక్క చదువులలో సహాయం చేయండి అయ్యా. ఇదిగో పనిచేస్తున్న వారి యొక్క పనులలో మీ సహాయం చేసి అయ్యా కృపలో మీ యొక్క దయలో బిడ్డలను కాచి కాపాడండి. పరిసర కుటుంబాన్ని కాచి కాపాడండి అయ్యా. సంఘం ప్రేమించి ఏర్పాటు చేసిన ప్రేమ ప్రభువా ఇదిగో దీవించండి, సమృద్ధిని దయచేయండి. ఎంతైతే ప్రభువా వారు ఖర్చు చేశారు ప్రభువా, 100 ప్రతిఫలాలు ప్రభువా బిడ్డలకు దయచేయండి. మీ పాదాల చెంత ప్రార్థిస్తూ వారి కుటుంబంలో శుభాలు దయచేయమని, వారి కుటుంబంలో సమృద్ధి దయచేయమని యేసుక్రీస్తు నామమున బట్టి ప్రార్థిస్తున్నాను ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అందరూ లేచేసినట్లయితే కానుకల పాట పాడుతూ కానుకలు సమర్పించుకుందాం. సమర్పణ ఈ జీవము సర్వము యేసయ్యకే, ఈ జీవము సర్వము యేసయ్యకే. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆయన చేసిన ఉపకారాలకు యేసయ్యకు నీవేమి ఇవ్వగలవు. ఆయన చేసిన ఉపకారాలకు యేసయ్యకు నీవేమి ఇవ్వగలవు. ప్రభుని ప్రేమించిన పేదరాలు తన జీవమునే అర్పించెను. ప్రభుని ప్రేమించిన పేదరాలు తన జీవమునే అర్పించెను, తన జీవమునే అర్పించెను. సమర్పణ సమర్పణ ఈ జీవము సర్వము యేసయ్యకే, ఈ జీవము సర్వము యేసయ్యకే. హల్లెలూయా. ఇచ్చి దేవుడు ఇచ్చే వారిని అధికము చేయును, అడిగిన వారికి ఇచ్చు దేవుడు ఇచ్చే వారిని అధికము చేయును. ఒక వంతు నీవిచ్చిన 100 నీకు దయచేయును. ఒక వంతు నీవిచ్చిన 100 నీకు దయచేయును, 100 నీకు దయచేయును. సమర్పణ సమర్పణ ఈ జీవము సర్వము యేసయ్యకే, ఈ జీవము సర్వము యేసయ్యకే. హల్లెలూయా 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 హల్లెలూయా. సమయంలో సమర్పించబడినటువంటి కార్యక్రమము మరి లక్ష్మి ప్రార్థన చేస్తారు.
మా తండ్రి ఇక మేము స్తోత్రాలు అన్నారు ప్రభా. గడిచిన వారంతా ప్రభా నీ రెక్కల చాటును భద్రపరిచి నేను సన్నిధికి వచ్చిన మీరు స్థుతించుకొని ఆరాధించుకొని ఈ వాక్యానుసారం తనట్టుకోవడానికి సహాయం చేస్తారు ప్రభా. ఆరోగ్యం స్వస్థపరుస్తుంది. చందాయిస్తాం స్వస్థపరిచిన చేసే విద్యాపడ్డం నుంచి ప్రతిఫలం కలిగి సహాయం చేయ ప్రభావ. మీ కొందరు స్తోత్రాలు స్థుతులు చెల్లించు. ఈ చిన్న సాక్ష్యం జీవించారు. చక్కగా ప్రార్థన నడిపించిన తెలియజేయడం తెలియజేస్తున్నాను. సమయంలో ముఖ్యంగా ప్రార్థన చేసుకున్నామండి. ఆరాధన సమయంలో మీకు అందరికీ తెలిసినవి. మరి ప్రతి ఆదివారం మరి 2 గంటల నుంచి 5 గంటల వరకు ఇదే స్థలంలో జరుగుతుంది. మంగళవారం జరుగుతుంది. మరి ఆరాధన స్థలంలో అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ లో సహాయపడుతున్నారు. మన దగ్గరికి ఒక ఇన్విటేషన్ వచ్చిందండి. 19వ వార్షిక మహోత్సవము తెలుగు క్రిస్టియన్ చర్చ్ దుబాయ్. మన ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవ సేవకులు డేవిడ్ లివింగ్స్టన్ గారు, అదేవిధంగా రాజ్ గారు మన ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నారు. 26వ తారీఖు ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి 19వ వార్షికోత్సవం జరుగుతుందండి. వాక్య ఉద్దేశంగా మరి దైవ సేవకులు జాషువా బెన్హర్ గారు వస్తున్నారు. వారి గురించి ప్రార్థన చేద్దాం. కూడా ప్రార్థన చేద్దాం. ఈ రోజు సురేష్ గారు వారి యొక్క జరుగుతుందండి. దైవ సేవకులు మరి హోసన్న మినిస్ట్రీ నుంచి మరి దైవ సేవకులు వస్తూ ఉన్నారు. వారి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. జరిగే వార్షిక మహోత్సవం కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రారంభ తండ్రి మహోన్నతుడా మహాగణుడా మీకు స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. అయ్యా మీ దైవిక కృపలో ఈ ఆరాధన ప్రారంభించి ఆఖరి వరకు నాయన మీరు చూసిన కృపను దయచేయడానికి స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. పాటలలో సహాయం దయచేశారు అయ్యా. కీర్తనలలో సహాయం దయచేశారు. కీర్తన వివరించడంలో సహాయం దయచేశారు అయ్యా. చెప్పినటువంటి సాక్షులు పెట్టడానికి స్తోత్రాలు. వారిని సంపూర్ణ కుటుంబాలను కాచి కాపాడండి అయ్యా. శ్రీనివాసరావు గారి యొక్క సంపూర్ణ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ కుటుంబాన్ని ఆదరించండి. ఆ కుటుంబానికి ఓదార్పు దయచేయండి అయ్యా. ఈ రోజులైనా సాయంత్రం కుమార్తె ప్రయాణం వెళ్తుండగా ప్రయాణాలు క్షేమంగా అనుగ్రహించండి దేవాలయంలో జరిగే భూస్థాపన కార్యక్రమంలోనైనా మీ సహాయం నుంచి నడిపించమని వేడుకొంచున్న ప్రభువుకి స్తోత్రాలు. దేవాలయంలో రాయల తల్లిని బట్టి మరొకసారి ప్రార్థిస్తున్నాం. వారికి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభు. మీకు వందనాలు అయ్యా. యువతిని స్థితి ఆరాధన మీరు చేసిన సహాయం బట్టి వందనాలు. దేవదేవుని కుమారుని బట్టి చక్కని మాటలు ప్రభువా మాకు వినిపించిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. మీ కుమారుని బలపరచండి ప్రభు. వారి కుటుంబాన్ని మీరు కాచి కాపాడండి అయ్యా. యువతులు ఇక్కడ తల వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభువా పేరు పేరు చెప్పిన మీరు ఆశీర్వదించండి. వారి కుటుంబాలను ఆశీర్వదించండి. వారి కుటుంబంలో మేలు శుభాలు దయచేయండి అయ్యా. యువతను ఎవరైనా కష్టాలలో బాధలలో ఇబ్బందులలో ఇరుకులలో శోధనలో ఉంటే ప్రతి ఒక్క బిడ్డ ప్రభువా మీ దయలో మీ కృపలో నాయన జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాలను ఆదరించమని వేడుకొంచిన ప్రభువుకి స్తోత్రాలు. రాజా ఇదిగో తండ్రి ప్రభువా అనేక మంది బిడ్డల ప్రభువా ఈ రోజు నాయన ఇదిగో తండ్రి దైవ సన్నిధికి దూరమై ఉన్నారు ప్రభువా. దేవ బిడ్డలతో మీరు మాట్లాడి వచ్చేవారు నాయన మీ సన్నిధికి రావడానికి కృప చూపించండి ప్రభువా. మీకు స్తోత్రాలు. మెట్టు సంఘమును సంఘ బిడ్డలను ప్రభువా మరి సంపూర్ణ కుటుంబాలలోనైనా మీరు దీవించి ఆశీర్వదించమని తరువాత జరిగే ప్రభువా స్త్రీల ఆరాధనలు మీ సహాయం నుంచి నడిపించమని ప్రభు మీ ప్రియ కుమారుడు రక్షకుడును యేసుక్రీస్తు ప్రభువు వారి పేరు ప్రార్థిస్తూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్. దయా చేత పతిత నీ సేవ ప్రియముగా ననరింప పంపుము దేవా దీవెనలతో పంపుము దేవా. ఆశీర్వాదం సహవాసము
జీవితాన్ని జీవించాడు. పాపపు జీవితాన్ని కోల్పోయాడు. ఎవరు? నా వెనుకగా అనేక మంది పనిచేస్తున్నారు. ఎందుకు నా యొక్క జీవితం ఈ జీవితం పందులతో కలిసి నేను బ్రతకాలి? పదుల సంఖ్యలో అనేక మంది నా దగ్గర